హాయ్ ఫ్రెండ్స్, టీజీపీఎస్సీ అప్కమింగ్ గ్రూప్ 1 నోటిఫికేషన్ గురించి టీఎస్పీఎస్సీ చైర్మన్ గారు చెప్పిన ప్రకారం మే ఆర్ జూన్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. దాని తర్వాత 8 నెలల లోపు అంటే వితిన్ 8 months ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయ్యి రిక్రూట్మెంట్ మొత్తం కంప్లీట్ చేస్తామని అని చెప్తున్నారు. సో దీని ప్రకారం కొత్తగా ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళు ఇప్పుడే స్టార్ట్ చేయడం బెటర్. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా ఫస్ట్ కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేవాళ్ళు స్టాండర్డ్ బుక్స్ తీసుకొని ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ అనాలిసిస్ సిలబస్ కాపీ దగ్గర పెట్టుకొని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ చేయాలి. ఫస్ట్ ఏ చాప్టర్ నుంచి ఏ టాపిక్ నుంచి ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. సో మనం ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఆ టాపిక్ సంబంధించిన నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మనకు నెక్స్ట్ అప్కమింగ్ ఎగ్జామ్లో ఆన్సర్ చేయడానికి ఈజీ ఉంటుంది. సో దాంట్లో భాగంగా నేను ఈరోజు ఇండియన్ హిస్టరీ పీవైక్యూ అనాలిసిస్ చేస్తున్నాను. మనం సెలెక్ట్ చేసుకున్న టాపిక్ ఏంటంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధులోయ నాగరికత. ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ చాప్టర్ నుంచి ఫస్ట్ టాపిక్ తీసుకుంటున్నాను. సో దాంట్లో మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ చేసినట్టయితే ఇంతకుముందు ఎర్లీ ఇండియన్ సివిలైజేషన్, ఇండస్ అండ్ వేదిక్ అనే ఫస్ట్ టాపిక్ ఉన్నది. దాంట్లో ఇండస్ సివిలైజేషన్ గురించి మనం టాపిక్ మాట్లాడుతున్నాము. దాంట్లో ఆల్మోస్ట్ ఆల్ టుగెదర్ ఏపీపీఎస్సీని కానీ టీఎస్పీఎస్సీ కానీ యూపీఎస్సీ కానీ డిఫరెంట్ స్టేట్ పిఎస్సీ ఎగ్జామ్స్ నుంచి క్వశ్చన్స్ కలెక్ట్ చేస్తే మనకి 18 క్వశ్చన్స్ వచ్చినాయి. ఆ 18 క్వశ్చన్స్ నుంచి థీమ్స్ ఐడెంటిఫై చేసుకోవాలి. ఏ థీమ్ పైన క్వశ్చన్ అడుగుతున్నారు, క్వశ్చన్ ఇంపార్టెంట్ కదా, ఏ థీమ్ పైన నుంచి ఎట్లాంటి క్వశ్చన్ అడుగుతున్నారు. సో దాన్ని మనం అనాలిసిస్ చేసుకొని ఒక పేపర్లో రాసుకొని ఆ థీమ్ వైజ్ని స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ నుంచి మనం నోట్స్ చేసుకున్నట్టయితే మనకు నెక్స్ట్ అప్కమింగ్ ఎగ్జామ్లో ఈజీ అవుతుంది. ఇప్పుడు ఒకసారి క్వశ్చన్ చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. డిస్కస్ ద సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ హరప్పన్ కల్చర్, రైట్ ద కాజెస్ ఆఫ్ ఇట్స్ డిక్లైన్. సేలియంట్ ఫీచర్స్ అడుగుతున్నది అంటే ముఖ్య లక్షణాలు, అట్లనే కాజెస్ ఆఫ్ ఇట్స్ డిక్లైన్, అది అంతరించిపోవడానికి గల కారణాలు ఏంటి. సెకండ్ క్వశ్చన్, డిస్కస్ ద ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. దీంట్లో కూడా మళ్ళీ ఫీచర్స్. ఫస్ట్ క్వశ్చన్లో సేలియంట్ ఫీచర్స్, దీంట్లో కూడా ఫీచర్స్ అడుగుతున్నాడు. ఎక్స్ప్లెయిన్ ఎకనామిక్ అండ్ రిలీజియస్ లైఫ్ ఆఫ్ ది ఇండస్ పీపుల్. ఎకనామిక్ అండ్ రిలీజియస్. ఒకసారి ఫస్ట్ క్వశ్చన్స్ అన్నీ చూద్దాం. క్వశ్చన్స్ అన్ని చూసిన తర్వాత ఏం థింగ్స్ పైన నోట్స్ చేసుకోవాలని తెలుసుకోవచ్చు. హౌ డిడ్ పీపుల్ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్ మెయింటైన్ రిలేషన్షిప్ విత్ అదర్ కంటెంపరీ సివిలైజేషన్. హరప్పన్ సివిలైజేషన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమకాలీన రాజ్యాలు అంటే అప్పట్లో మెసోపోటోమియా కానీ ఈజిప్షియన్ కానీ చైనీస్ సివిలైజేషన్ ఉన్నాయిగా, వాళ్ళతో వీళ్ళు ఎట్లా రిలేషన్ మెయింటైన్ చేసినారు అంటే ట్రేడ్ పరంగా కానీ ఎకనామిక్ పరంగా కానీ అట్లా. ఫోర్త్ క్వశ్చన్, డిస్కస్ టౌన్ ప్లానింగ్ ఆఫ్ ది హరప్పన్ సివిలైజేషన్. ఫిఫ్త్, నరేట్ కాజెస్ ఆఫ్ డిక్లైన్. మళ్ళీ రిపీట్ అయింది చూడండి. ఫస్ట్ క్వశ్చన్లో కూడా అంతరించిపోవడానికి కారణాలు అడిగిండు, ఫిఫ్త్ క్వశ్చన్లో కూడా కాజెస్ ఆఫ్ డిక్లైన్, అంతరించిపోవడానికి గల కారణాలు. సిక్స్త్ క్వశ్చన్, రైట్ ఏ నోట్ ఆన్ ద స్కల్ప్చర్ ఆర్ట్. సిక్స్త్ క్వశ్చన్ ఆర్ట్ పైన అడిగిండు. సెవెంత్ క్వశ్చన్, ఎకనామిక్ అండ్ సోషల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఆర్థిక మరియు సామాజిక పరమైన లక్షణాలు. ఎయిత్ క్వశ్చన్ కూడా సేమ్ చూడండి, సోషల్ అండ్ ఎకనామిక్ లైఫ్ ఆఫ్ ఇండస్ సేమ్. నైన్త్ది డిక్లైన్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మళ్ళీ. 10th సేలియంట్ ఫీచర్స్, మళ్ళీ సేలియంట్ ఫీచర్స్ రిపీట్ అయింది. 11th కాజెస్ ఆఫ్ డిక్లైన్ మళ్ళీ. సో కాజెస్ ఆఫ్ డిక్లైన్ ఎక్కువ టైమ్స్ రిపీట్ అనేది కనిపిస్తుంది మనకు. 12th కూడా కాజెస్ ఆఫ్ డిక్లైనే. 13th 14th మాత్రం లొకేట్ ద సైట్స్ ఆఫ్ ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అండ్ డిస్కస్ ఇట్స్ యూనిక్ ఫీచర్స్. అంటే మనకు హరప్ప ఉంది, సింధు, మనకు ఇప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ డిఫరెంట్ సైట్స్ ఉన్నాయి కదా, సుత్కదెండర్ కానీ హరప్ప కానీ మొహంజోదారో కానీ లోతాల్, వీటిని లొకేట్ చేసి వాటి యొక్క యూనిక్ ఫీచర్స్ రాయాలి. 14th డిస్కస్ ద జియోగ్రఫికల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్. అంటే ఈస్ట్ సైడ్ ఎక్కడ వరకు ఉంది, వెస్ట్ సైడ్, అదొక మ్యాప్ వేసి చేయొచ్చు. ఇది ఈ రెండు క్వశ్చన్స్ జియోగ్రఫీ రిలేటెడ్, జియోగ్రఫీ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్. 15th క్వశ్చన్ అగైన్ ఎక్స్టెంట్, మళ్ళీ 13th 14th 15th ఎక్స్టెంట్ పైన అడిగిండు. 16th అగైన్ ఆర్ట్ ఫామ్స్. మనకు ఆల్రెడీ 6th క్వశ్చన్ కూడా స్కల్ప్చర్ ఆర్ట్ ఉన్నది, 16th కూడా ఆర్ట్ ఫామ్ పైన ఉన్నది. 17th క్వశ్చన్ చూసినట్టయితే మళ్ళీ అర్బన్ సివిలైజేషన్. మనకు ఆల్రెడీ టౌన్ ప్లాన్ అడిగిండు, దాన్ని కొంచెం మార్చి అర్బన్ సివిలైజేషన్ అడిగిండు. ఇక 18th క్వశ్చన్ ఇది రీసెంట్ ఏపీపీఎస్సీ గ్రూప్ అని క్వశ్చన్. ఇది ఎగ్జామిన్ ద సర్వైవల్ అండ్ కంటిన్యూటీ. అంటే రీసెంట్ టైంలో సమకాలీన అంశాలలో మనం
ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వల్ల ఫాలో అయిన రిలీజియస్ ఆస్పెక్ట్స్ కానీ, ఎకనామిక్ ఆస్పెక్ట్స్ కానీ, టౌన్ ప్లానింగ్ సిస్టమ్ కానీ, అది ఇప్పుడు కంటిన్యూట్గా ఎట్లా ఫాలో అవుతున్నాం అనే దాని గురించి క్వశ్చన్. సో ఇప్పుడు మనం ఈ అన్ని క్వశ్చన్స్ అనలైజ్ చేసినట్టయితే మనకు థీమ్స్ ఏమి ఐడెంటిఫై అయినాయి, సేలియన్ ఫీచర్స్. అంటే మనం ఇప్పుడు స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ నుంచి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు లోయ నాగరికత నుంచి నోట్స్ రాసుకుంటారు. చదివి నోట్స్ రాసుకునేటప్పుడు మెయిన్ ఫోకస్ చేయాల్సిన పాయింట్స్ ఏంటి? ఫస్ట్ పాయింట్ సేలియన్ ఫీచర్స్ ఒకటి, అంటే ముఖ్య లక్షణాలు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, హరప్పా నాగరికత యొక్క ముఖ్య లక్షణాలు. నెక్స్ట్ కాజెస్ ఫర్ డిక్లైన్, అంతరించిపోవడానికి గల కారణాలు. ఒక్కొక్క టెక్స్ట్ బుక్లో ఒక్కొక్క రకమైన కారణాలు, అవన్నీ ఒక దగ్గర కన్సాలిడేట్ చేసుకుంటే మనకి 8 నుంచి 9 కారణాలు వస్తాయి. అట్లనే కంటెంపరీ, సమకాలీన నాగరికత, కంటెంపరీ సివిలైజేషన్, ఈజిప్షియన్ కానీ, మెసొపొటేమియా కానీ, చైనీస్ సివిలైజేషన్, ఇవన్నీ మనకు సమకాలీన. వాళ్ళతో పాటు మనం వాటి యొక్క లొకేషన్ కానీ, వాటితో మనం ఇండస్ వ్యాలీ పీపుల్ రిలేషన్స్ గురించి నోట్స్ రాసుకోవాలి. నెక్స్ట్ ఎకనామిక్, రిలీజియస్ అండ్ సోషల్ లైఫ్ ఆఫ్ పీపుల్. నోట్స్ రాసుకునేటప్పుడు ఆర్థిక, సామాజిక, మతపరమైన లక్షణాలు, ప్రజలు ఎట్లా ఫాలో అయ్యారు, ఎట్లాంటి ట్రేడ్ చేశారు, ఎక్కువ మీరు వాళ్ళ వ్యవసాయం మీద ఆధారపడ్డారా, లేకపోతే వేట మీద ఆధారపడ్డారా, ఇట్లాంటివి. నెక్స్ట్ టౌన్ ప్లానింగ్. హరప్పన్ సివిలైజేషన్ ఈజ్ ఫేమస్ ఫర్ టౌన్ ప్లానింగ్. వెల్ ప్రిపేర్డ్, వెల్ పర్ఫెక్టెడ్ టౌన్ ప్లానింగ్ ఉండే, దాని గురించి నోట్స్. నెక్స్ట్ ఆర్ట్ అండ్ ఆర్ట్ ఫార్మ్స్. నెక్స్ట్ సైట్స్ అండ్ యూనిక్ ఫీచర్స్. ఇది మనకు ఆల్రెడీ ప్రిలిమ్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఒక్కొక్క సైట్ గురించి, దాని యొక్క ఫ్యూచర్ గురించి మనం క్లియర్ నోట్స్ తీసుకొని పెట్టుకోవాలి. అట్లనే జాగ్రఫికల్ ఎక్స్పాన్షన్. ఒక చిన్న ఇండియా మ్యాప్ వేసుకొని, ఇండియా మ్యాప్లో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎటు ఎక్స్పాండ్ అయింది, ఈస్ట్ సైడ్ ఎక్కడ వరకు ఉంది, వెస్ట్ సైడ్ ఎక్కడ వరకు, నార్త్, సౌత్, అట్లా వేసుకుని దాని నుంచి నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. అట్లనే కంపేరింగ్ విత్ ప్రజెంట్ సిటీస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హరప్పన్ టౌన్ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ టౌన్ ప్లానింగ్. ఆ టౌన్ ప్లానింగ్ మనం ఇప్పుడు ఇక్కడే ఫాలో అవుతున్నాం. అట్లే రిలీజియస్ ఆస్పెక్ట్స్ ఉంది. రిలీజియస్ ఆస్పెక్ట్స్ అంటే మన తెలంగాణలో స్పెషల్గా వాళ్ళ అమ్మతల్ని పూజించేవారు, మనం గ్రామ దేవతలను పూజిస్తున్నాం. వాళ్ళ ప్రకృతిని ఆదరించేవాళ్ళు, మనం కూడా బతుకమ్మ పండుగ ద్వారా ప్రకృతిని ఆరాధిస్తాం. ఇట్లాంటి కంపారిజన్స్ చేసుకుంటే ఇది ఈజీ అయిపోతుంది. సో ఇట్లా మనం నోట్స్ ప్రిపేర్ చేసుకొని దీనికి ఒక హ్యాండీ ఇంట్రడక్షన్, ఒక హ్యాండీ కంక్లూజన్ పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగినా కానీ ఖచ్చితంగా రాయొచ్చు. సో మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఏదైనా క్వశ్చన్ వచ్చింది అంటే ఈ థీమ్స్ నుంచి బయటకి నుంచి వచ్చే ఛాన్సే లేదు. సో ఇట్లా నోట్స్ ప్రిపేర్ చేసుకొని దీన్ని మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేసి రైటింగ్ ప్రాక్టీస్ చేసుకొని హ్యాండీ ఇంట్రడక్షన్, హ్యాండీ కంక్లూజన్స్ రెడీ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, ఎగ్జామ్లో ఆన్సర్ క్వశ్చన్ కనిపించగానే ఆన్సర్ రాసేయచ్చు. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. టుమారో ఎర్లీ ఇండియన్ సివిలైజేషన్లో వేదిక్ సివిలైజేషన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనాలిసిస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.